హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే డిఫెన్స్ అకాడమీ. గైస్, మరి మీకు గ్రాండ్ టెస్ట్ సంబంధించి ఒక డెమో క్వశ్చన్ మీకు చెప్తున్నాను. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. ఒక అంబ్రెల్లా ఈజ్ మార్కెట్ ప్రైస్ 150. అంటే మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు షర్ట్ యొక్క స్టిక్కర్ ఉంటుంది, ఎంత 150 రూపీస్ అంట. కానీ అండ్ సోల్డ్ ఫర్ Rs 138. ఆయన మనకి 138 రూపాయలకి అమ్మాడు. అంటే నీకు ఎంత డబ్బులు తగ్గించాడు? 12 రూపాయలు డబ్బులు తగ్గించాడు. దాన్ని మనం ఏమంటాం? డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత? 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? ఎప్పుడు కూడా ప్రాఫిట్ కానీ లాస్ కానీ, అంటే లాభం కానీ నష్టం కానీ, లేదా డిస్కౌంట్ అయినా కట్టినప్పుడు దేనిపైన కడతాం? మన చేతిలో ఉండే డబ్బుల పైన. అంటే ఏంటి? నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు అంటే నీ చేతిలో ఏముండాలి? నీ ఓన్ మనీ. అదే కదా ఇన్వెస్ట్ చేస్తావు దానిపైన. అంటే నువ్వు ఏదైతే పెట్టావో డబ్బు దానిపైన లాభం నష్టం ఇప్పుడు కూడా కడతాం. అలాగే షాప్కి వెళ్ళావు, చూడగానే ఏం కనబడుతుంది? షర్ట్ పైన స్టిక్కర్ కనబడుతుంది, దానిపైనే మనం డిస్కౌంట్ కట్టాలి. అంతవరకు నువ్వేం చూసావేంటి? ఫస్ట్ ఫిగర్ ఏంటి? అక్కడ ఒక స్టిక్కర్ అంటించి ఉంది, షర్ట్ పైన అవ్వచ్చు, ప్యాంట్ పైన అవ్వచ్చు, షాపింగ్ మాల్లో. ఏంటి? బాబు ఈ షర్ట్ 150 రూపాయలకి అమ్మబడునని. సో దానిపైన నీకు 12 రూపాయలు తగ్గింది తప్ప 138 రూపాయల పైన 12 రూపాయలు తగ్గలేదు. ఫస్ట్ ఏదైతే చూసామో దానిపైనే మనం డిస్కౌంట్ కడతాం. మరి ఇక్కడ డిస్కౌంట్ ఎంత? 12 రూపీస్. దేనిపైన కట్టాలని చెప్పాను? ఫస్ట్ చూసింది ఏంటి? 150 రూపాయలు. పర్సంటేజ్ కట్టేటప్పుడు ఇంటూ 100% అని రాయాలా లేదండి? మనం 10th ఇంటర్ మార్కులు ఎలా పర్సంటేజ్ కడతామండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం మార్కులు ఎంత? 600. నీకొచ్చే ఎంత? 300. ఇవి మేడం ఇలా కదా వేసిస్తారు మనకి పేపర్ పైన. పేపర్ పైన సార్ కానీ మేడం కానీ ఇలాగనే రాసిస్తారు. కానీ ఇవి మార్కులు మాత్రమే. 600కి 300 వచ్చాయని చెప్తున్నారు, పర్సంటేజ్ చెప్పలేదు నీకు, జస్ట్ మార్కులు చెప్తున్నారు. దీన్నే పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 100% అని రాయాలి. 100% సింబల్, 100% సింబల్ రాయాలి. మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, ఓన్లీ 100 కాదు బాబు, 100% సింబల్. మరి 150కి 12 రూపాయలు తగ్గించని నువ్వే చెప్తున్నావు. మరి పర్సంటేజ్ మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100% రాయాలి. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గాయస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 50తో కొట్టొచ్చా? 50 2జా, 53జా, 50 ఎక్కంతో కొట్టేసాం. 50 రిల్లా, 50 మూడుల, మళ్ళీ 3 1ల, 3 4ల 12, 4 into 2, 8%. 4 into 2, 8%.